ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. నీలిమ బాను వస్తుంది, తనకు ఆ తాళి కనిపించకూడదు. అయ్యో అవును లిమా, పొరపాటున చూసిందంటే చాలా పెద్ద గొడవ అవుతుంది. లోపల పెట్టుకో. భాను, నువ్వేంటమ్మా ఎలా వచ్చావు? ఆ మాట నేను అడగాలి అత్తయ్య. అందరూ కిందుండాలి కదా, మీరిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? అంటే నీలిమ కిందకి రాలేదు కదా, ఎందుకు అని అడగడానికి వచ్చావు. ఓ, ఇప్పుడు ఆవిడగారు రాకపోతే జరిగే ఫంక్షన్ ఏం ఆగిపోదు కదా. జరుగుతుంది మన కూతురి బారసాల. తనకి నచ్చితే వస్తుంది, కాళ్ళు తుడుచుకుంటూ ఇక్కడే కూర్చుంటుంది. దాని గురించి మీరెందుకు రావడం? సరే వెళ్దాం పదమ్మా. ఒక్క నిమిషం అత్తయ్య. ఏంటి భాను అలా కొత్తగా చూస్తున్నావు? నీకు పెళ్ళెప్పుడు జరిగింది? నేను అడుగుతూ ఉంటే కళ్ళు పెద్దవి చేసి చూస్తావేంటి? నీకు పెళ్ళెప్పుడు జరిగింది? ఎవరితో జరిగింది? ఏం మాట్లాడుతున్నావు బాను? నీలిమకు పెళ్లి జరగడం ఏంటి? అవును భాను, అయినా నీలిమకి పెళ్లి జరిగితే నీకు తెలియకుండా అవుతుందా చెప్పు? మేమంతా కూడా నీకు చెప్పకుండా ఉంటామా? అత్తయ్య, నేను తన మెడలో తాళిని చూశాను, అందుకే అడుగుతున్నాను. మీరెవరూ దయచేసి మాట్లాడొద్దు. చెప్పు నీలిమ, నీకు పెళ్లి జరిగింది కదా? లేదు భాను, అదంతా నీ భ్రమ. నాకు పెళ్లి జరగడం ఏంటి? నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. తెలివితేటలు చూపించాలని ప్రయత్నించకు. నీ మెళ్ళో తాళిని నేను చూశాను. సరే, నీ పెళ్లి జరగలేదని చెప్తున్నావు కదా, మెళ్ళో అదేంటి? ఇది నా మెడలో ఎప్పుడు ఉండే చైన్ భాను, గోల్డ్ చైన్. అవును భాను. భాను ఏంటి ఎంక్వైరీ చేస్తున్నావు? పెళ్లి జరగలేదని చెప్తుంది కదా, ముందు మనం కిందకి వెళ్దాం పదా. భాను, ఇలా ప్రతిదాన్ని అనుమానించడం అనేది పద్ధతి కాదమ్మా. పాపం తనడి చూడు ఎంత బాధపడుతుందో. అయినా మనం కిందకెళ్దాం పదా. అత్తయ్య, అనుమానం వచ్చింది కదా, తీర్చుకునే వెళ్తాను. చూసావు కదా భాను, ఇది చైనే. అనవసరంగా నువ్వు అనుమానపడ్డావు. అయినా నాకు పెళ్లి జరిగితే నీకు తెలియకుండా ఉంటుందా? నీ దగ్గర నిజాన్ని దాస్తావా? మంగళసూత్రంలాగా అంత లావు చేయని వేసుకుంటే అనుమానం వచ్చింది. పదండి అత్తయ్య.
ఏంటమ్మా ఏం చేయాలనుకున్నాం? నువ్వేం చేస్తున్నావు? మనం చెయ్యాలనుకున్నది నాకు గుర్తుంది కానీ ఆ బామ్మగారు ఉన్నారు కదా, నన్ను తెగ విసిగించేస్తోంది. ఆవిడ అభిమానంతో మాట్లాడినా ఇప్పుడు మాత్రం నాకు చాలా చిరాగ్గా ఉంది. ఇది మనిల్లు, అందరం కలిసి అన్నీ చేసుకుందాం అంటుంది. నా చేతి వంట బాగుంటుంది కాబట్టి ఇదిగో నన్ను వంట పని చేయమని అప్పగించింది. పెద్దావిడ ఏమీ అనలేము. అభిమానంగా మాట్లాడుతుంది. పొరపాటునేదైనా మాట అంటే బాధపడుతుందేమో అనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే చిరాకొస్తోంది. కానీ పని చేయలేక నాకు ఒళ్ళంతా మండిపోతోంది. బామ్మ మీద కోపాన్ని బాగానే చూపిస్తున్నావు కానీ ఇంతకీ మనం చేయాలనుకున్న పని చేజారిపోతే ఎలా? అనుకున్న పని జరగకుండా నేనెందుకు వదిలేస్తాను? ఎన్ని పనులున్నా సరే ఏదైతే అనుకున్నానో అది పూర్తి చేయడం కోసమే ఆలోచిస్తున్నాను. కానీ ఏం చెయ్యాలో ఎలా చేయాలో ఇంకా తోచడం లేదు. అమ్మా, నా దగ్గర ఒక ఆలోచన ఉంది, చెప్పమంటావా? మనం చేస్తుందే నీలిమ గురించి తను బాగుపడ్డం కోసం. ఏం చేసినా తప్పులేదు. ముందదేంటో చెప్పు. ఆ భువనేశ్వరీదేవి భానుకి అపురూపంగా చీరెచ్చింది కదా, అది చూసుకొని కట్టుకుంటానని తెగ ఫీల్ అయిపోతుంది కదా. అందుకే ఆ చీరని కాల్చేస్తే తను ఎంతో ఇష్టపడి చూసుకున్న చీర సగం కాలేనందుకు ఆ భాను గుండె పగిలిపోతుంది. హా, అవునే. తను ఏమీ చేయలేక కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. అందుకే ఆ చీరని సగం కాల్చి అలాగే మడత పెట్టి పెడదాం. విప్పేసరికి మసిగుడ్డ ఉంటుంది, దెబ్బకి మతిపోతుంది. వద్దే. ఆ పని చేశామంటే ఖచ్చితంగా మన మీద అనుమానం వస్తుంది. ఈ ఇంట్లో భానుకి వ్యతిరేకంగా మనమే ఆలోచిస్తామని అందరికీ తెలిసిపోతుంది. అందుకే అది కాదు, అంతకు మించి ఇంకేదైనా చెయ్యాలి. ఒకవేళ చీర కాలిపోతే ఊర్మిళాదేవి వెంటనే ఇంకో చీర తీసుకొస్తుంది. కోరి ఇష్టపడిన కోడలు కంట కన్నీరొచ్చినా తట్టుకోలేదు కదా. అందుకే భాను మతి పోయేలాగా మనం ఏదైనా చెయ్యాలి. డిస్టర్బెన్స్ జరిగితేనే భాను కూడా బుద్ధొస్తుంది. ఇంతకి మించి మన దగ్గర వేరే ఆధారం ఏముందమ్మా? అవకాశం కూడా ఏం లేదు కదా. మనం ఏం చేయగలుగుతాం చెప్పు? అమరారి వాళ్ళ మీద ఎక్కువ అభిమానం చూపిస్తుంది. వాళ్ళు ప్రేమగా ఇచ్చిన చీర కాలిపోయిందంటేనే కదా తను బాధపడుతుంది. అంతకు మించి ఏం చేయగలుగుతాం? ఇదిగో ఈ కూరగాయలతో ఎన్నో రకాల వెరైటీలు చెయ్యొచ్చు. అంతేకాని పోపేస్తేనే కూరవుతుంది, దాంతో ఇంకేమీ చేయలేమంటే ఎప్పటికీ ఏమీ చేయలేం. అలా కాకుండా కొత్త రుచులు కావాలి అంటే కొత్త ప్రయోగాలు చెయ్యాలి. అలాగే మన చేతికి మట్టి అంటకుండా, మన పేరు బయటికి రాకుండా ఆ భాను ఏడవాలి అంటే నా దగ్గర వేరే ప్లాన్ ఉంది. అది చెప్తాను, విను. ఈ పని చేస్తే ఖచ్చితంగా భానుకి మతిపోయేలా ఉంటుంది. ఎలా ఉంది? అమ్మా, నువ్వు ఏమీ తెలియని అమాయకురాలు అనుకున్నాను. కానీ నీలో కూడా ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆదివారం వస్తే కోసుకు తినేసే కోడి కూడా తన పిల్లల జోలికొస్తే పొడిచి చంపేస్తుంది. అలాంటిది మనకెంతో గొప్ప జీవితాన్నిచ్చిన నీలిమ బాధపడుతుంటే నా కడుపున కనకపోయినా నేను కూతురులాగే నమ్మకాన్ని పెంచుకున్నాను. అందుకే నా కూతురు గురించి అమ్మలాగే ఆలోచిస్తాను. అమ్మకి పిల్లలు ముఖ్యం, వాళ్ళ ఆనందం ముఖ్యం. సరేనమ్మా, ఈ పని చేద్దాం, బాగుంటుంది. ఎవ్వరికీ ఏ అనుమానం రాకూడదు, మూడో కంటికి తెలియకూడదు. సరేనమ్మా. చాందిని, వదినా, మీరిద్దరూ రెడీ అయిపోయారా? పాపను రెడీ చేశాను. నేను వెళ్ళి చీర మార్చుకొని వస్తాను. అందుకే పాప నీకు ఇచ్చి వెళ్దామని వచ్చాను. అలాగేనమ్మా, మా మేనకోడలు మా దగ్గర ఉంటుందిలే. నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. తల్లి. వదినా, ఇంతకీ ఇప్పుడు ఏ చీర కట్టుకుంటున్నావు? ముందే చెప్పాను కదా, భువనేశ్వరి దేవి గారు తీసుకొచ్చిన చీర కట్టుకుంటున్నాను. అత్తయ్య గారు కూడా ఒప్పుకున్నారు. చిట్టు తల్లి, ఎప్పుడు అమ్మ దగ్గరే ఉంటే ఎలా?
ఈ అత్త దగ్గర కూడా ఉండాలి కదా. నువ్వు నా దగ్గరే పెరగాలి. నీకో విషయం తెలుసా? మా బామ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, పసిపిల్లలు ముందు అత్త తాత అని పిలుస్తారంట. అంటే అమ్మ కన్నా ముందు అత్త అని పిలుస్తారు. మా బంగారు తల్లి నన్ను అత్త అని ఎప్పుడు పిలుస్తుంది చెప్పు? అత్త చెప్పు చెప్పు చెప్పు, అత్త అని పిలు. ఎంత బాగుంది కదా, ఎంత ముద్దుగా ఉంది అసలు. దీన్ని చూస్తూ అలానే ఉండాలనిపిస్తుంది. ఏంటది నా అలా చూస్తున్నావు? నీ కూతురు కూడా నీలా ఎంత ముద్దుగా ఉందో. ఏంటమ్మా, ఏంటలా చూస్తున్నావు? ఏదో ఆలోచిస్తున్నావు, ఏంటది? అదేం లేదన్నయ్య. అసలు ఇంట్లో ముందు మీ బిడ్డ ఉండాలి. నాకన్నా ముందు చాందిని తల్లి కావాలనుకుంది. బామ్మ కూడా ఆట పట్టించేవారు నన్ను. వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు అవుతున్నారు, మరి మీరెప్పుడు అవుతారు తల్లిదండ్రులు అని. అసలైతే ముందు ఇంట్లో చాందిని కడుపులో బిడ్డకే బారసాల జరగాల్సింది. కానీ ఏం జరిగిందో తెలీదు. చాందిని తల్లి కాబోతున్నానని ఎంత ఆనందించినా చివరికి ఆశ అడియాసే అయ్యింది. అమ్మ అనే పిలుపుకి దూరమైంది. ఇప్పుడు నా కూతుర్ని ఇంతలా ముద్దు చేస్తూ ఉంటే అది గుర్తొచ్చింది. నిజంగా ఆ రోజు అలా జరిగిందని మీరందరూ చెప్తేనే నేను విన్నాను. జరగకుండా ఉండుంటే ఈరోజు ఈ పాపతో పాటు మీ కొడుకు కూడా ఇంట్లో ఉండేవాడు. నా కూతురికి జరగాల్సిన వేడుకలన్నింటికన్నా ముందు మీ కొడుక్కే జరిగేవి కదా. అది తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. ఏం చేస్తాం, ఆ అదృష్టం లేదు. అందుకే ఆ బిడ్డ మనకి దూరం అయింది. చాందిని, చాందిని, నువ్వు బాధపడకో. చాందిని, 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 ప్లీజ్ బాధపడకో. తను ఏదో మాటలో అలా అనేసిందంతే. మీరేంటి ఒంటరిగా ఇక్కడ కూర్చున్నారు? నీతో మాట్లాడాలి బాను, కానీ ఎప్పుడు మాట్లాడదామన్నా నీ పక్కన ఎవరో ఒకరు ఉంటున్నారు. అందుకే ఇక్కడ ఎదురు చూస్తున్నాను. ఏంటండి, నాతో మాట్లాడేదేముంటుంది? నేనిక్కడికొచ్చానంటే నీ కూతురు బారసాలకేమోనని అందరూ అనుకుంటున్నారు. కానీ నా ఉద్దేశం వేరే ఉంది. నాకు తెలుసండి. మీరు ఇంట్లో అడుగు పెట్టినప్పుడే మీరొచ్చింది బారసాల కోసం కాదు, మీ మనసులో వేరే ఉద్దేశం ఉందని నేను అప్పుడే అనుకున్నాను. ఏంటి భాను, నేను వేరే ఆలోచనలతో వచ్చానని నువ్వెలా అనుకున్నావు? నేను మీ ఇంట్లో కొన్నాళ్ళు ఉన్నానండి. అప్పుడు నాకు గతం తెలియకపోయినా తర్వాత జరిగింది మొత్తం నాకు గుర్తుంది. మీ మాట తీరు ప్రతిదీ సత్య గురించే ఉంటుంది. సత్య భవిష్యత్తు గురించే ఆలోచిస్తారు. మీకు మీ కూతురంటే అంత ఇష్టం. అలాంటి మీరు ఇక్కడికి వచ్చారు అంటే మీ మనసులో సత్య గురించి ఆలోచనతోనే వచ్చారని నాకు తెలుసు. నువ్వు చాలా తెలివైన దానివి భాను. మనిషిని చూడగానే మనసులో విషయాలు ఏంటో ఇట్టే కనిపెట్టేస్తావు. నువ్వు చెప్పింది నిజమే. నేను నా కూతురి భవిష్యత్తు గురించే నీతో మాట్లాడాలని వచ్చాను. నేనేం మాట్లాడతానండి? ఎన్నో రోజులు నేను రాదని అనుకొని మురారి గారు అపోహపడ్డారు. కానీ నేను రాదని కాదు, భానుని అని ఆయన తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఆయన నాతో మాట్లాడడానికే ఉంటుంది, ఒక స్నేహం తప్ప. నిజమే బాను, నువ్వే రాధవి అనుకుని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు నా తమ్ముడు. కాని నువ్వు తన రూపంలో ఉన్న మనిషివే తప్ప తను ప్రేమించిన రాధవి కాదు అని తెలిసినప్పుడు వాడెంతగానో కృంగిపోయాడు. ఆ తర్వాత వాడి మనసు మారుతుంది. సత్యాకి వాడికి పెళ్లి చెయ్యాలని నేను కలగన్నాను. కానీ అలా జరగలేదు. వాడు దూరమైపోయిన రాధ గురించి ఆలోచిస్తున్నాడు. కానీ వాడి కోసమే బతుకుతున్న సత్య గురించి వాడి ఊహలో కూడా లేదు. అలాంటి వాడితో ఎలా మాట్లాడాలో ఎలా ఒప్పించాలో కూడా నాకు అర్థం కావడం లేదు. కనీసం మా అమ్మైనా ఈ విషయంలో సపోర్ట్ చేస్తుంది అనుకుంటే
తను కూడా మా తమ్ముడికే సపోర్ట్ చేస్తుంది తప్ప నా మాట వినిపించుకోవడం లేదు. అంతవరకు ఎందుకు? నేనిలా మాట్లాడతాను అంటే నా కూతురు సత్య కూడా ఒప్పుకోదు. అందుకే నేను నీ సహాయం కోరుతున్నాను. మీ ఉద్దేశం నాకు అర్థమైందండి. నేను చెప్తే మురారి గారు ఒప్పుకుంటారని మీరు అనుకుంటున్నారంతే కదా? అవును భాను, నువ్వన్నా నీ మాటన్నా మా తమ్ముడికి ఎంతో గౌరవం ఉంది. అందుకే నీ మాటగా నువ్వు చెప్పు. దూరం అయిపోయిన రాధ గురించి ఎంతకాలం ఆలోచిస్తారు? వదిలి వెళ్ళిపోయిన ప్రేమని ఎక్కడైనా వెతుక్కోవాలి అని చెప్పు. అందుకే మిమ్మల్ని ఆరాధిస్తున్న సత్యని మీరు పెళ్లి చేసుకోండి, మీ జీవితం బావుంటుంది అని నువ్వు మా తమ్ముడికి చెప్తే వాడు తప్పకుండా నీ మాట వింటాడు. మా ఎవ్వరి మాట పట్టించుకోని నా తమ్ముడు నీ మాటని మాత్రం కాదనడు అన్న నమ్మకం నాకుంది. ప్లీజ్ రాధా, నువ్వు మాట్లాడి నా కూతురు నెత్తిమీద అక్షింతలు పడేలా చేయవా? చూసారా, నేను భానునని తెలిసి కూడా మీరు రాధ అని పొరపాటునన్నారు. తన మీద కోపం ఉన్న మీరే రాధని మర్చిపోలేకపోయినప్పుడు రాధని అంతలా ప్రేమిస్తున్న మురారి గారు తనని ఎలా మర్చిపోతారు? అసలెలా మర్చిపోగలరు? ప్రేమకి పుట్టుకే తప్ప మరణం ఉండదని నాకు తెలిసి కూడా అలాంటి మనిషితో నేనేం మాట్లాడగలను? ఏం చెప్పి ఒప్పించగలను? నిజమే బాను, రాధ మీద నాకెందుకు కోపం ఉంటుంది? నా కూతురి రాతను మార్చడానికి వచ్చిందన్న కోపమే కదా. అందుకే ఆ రాధ నా తమ్ముడి ప్రేమను మర్చిపోయి వాడి ఊహలకి కూడా అందనంత దూరం వెళ్ళిపోయింది. ఎక్కడుందో ఎలా ఉందో తెలియకుండా బతుకుతుంది. రాదు అనుకున్న మనిషి గురించి నా తమ్ముడు ఎదురు చూస్తున్నాడు. ఫలించని ప్రేమ గురించి పరితపిస్తున్నాడు. ఆ రాధ రాదు అన్న నిజం నాకు తెలుసు, కాని ఆ మాట నేను చెప్పలేను. వెళ్ళిపోయిన మనిషి తిరిగి రాదు. అందుకే మీరు ప్రేమించిన మనిషి మీ జీవితంలో లేకపోయినా మిమ్మల్ని ప్రేమిస్తున్న సత్యని జీవితంలో ఉంటే మీ భవిష్యత్తు బావుంటుందని నువ్వు చెప్తే నా తమ్ముడు వింటాడన్న నమ్మకం నాకుంది. అందుకే మాట్లాడమన్నాను. వెళ్ళిపోయిన వారు రాధ అని మనం ఎలా చెప్తామండి? నా పరిస్థితి చూడండి. ఈ ఇంట్లో నేను చనిపోయాను అనుకున్నారు, ఎప్పటికీ తిరిగి రాను అనుకున్నారు. కానీ నేను మట్టిలో కలిసిపోలేదు కదా, మమకారాన్ని మర్చిపోలేదు కదా. గతాన్ని మర్చిపోయినా అమ్మవారి సమక్షంలో గుర్తొచ్చింది. నా కుటుంబంలోకి నేను చేరుకున్నాను. అదే బంధానికున్న బలం. అంతే బలం ప్రేమకు కూడా ఉంటుంది. గతాన్ని మర్చిపోయినా అమ్మవారి సమక్షంలో గుర్తొచ్చింది. నా కుటుంబంలోకి నేను చేరుకున్నాను. అదే బంధానికున్న బలం. అంతే బలం ప్రేమకు కూడా ఉంటుంది. రాధ ఇప్పుడు దూరంగా ఉన్నా ఏ రోజుకైనా తన దగ్గరకు వస్తుందని ఆయన నమ్ముతున్నారు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ప్రేమిస్తున్న రాధ మీ దగ్గరికి ఎప్పటికీ రాదు అని ఎలా చెప్తారు? అలా చెప్తే ఆయన మీకెలా తెలుసు తను రాకుండా చేయడానికి ఎవరు కారణమని అడుగుతారు. అప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? మీరే పంపించారని చెప్పాలా? అలా చెప్తే మీ కూతురు మెళ్ళో మురారి గారు తాళి కడతారా? చూడండి, రాధ ఎప్పటికీ రాదు అని మీరు అనుకుంటున్నారు. తన ప్రేమను వెతుక్కుంటూ తన రాధ ఎప్పటికైనా వస్తుందని మురారి గారు ఎదురు చూస్తున్నారు. మీది ఆశ అయితే ఆయనది నమ్మకం. నిజంగా రాధ రాకపోతే తనింక రాదు అని తెలిస్తే అప్పుడు ఆలోచిస్తాను తప్ప ఇప్పుడు మాత్రం ఈ విషయాన్ని మురారి గారితో నేను మాట్లాడను. దయచేసి అర్థం చేసుకోండి. నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు నా తమ్ముడితో ఎవరు మాట్లాడినా ఇదే ప్రశ్న వస్తుంది. ఆ రాధ గురించి తను ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు. అయినా అమ్మని కదా, నా కూతురి భవిష్యత్తు గురించి ఆశపడ్డాను. ఎప్పుడేది ఎలా జరగాలో అప్పుడే అలాగే జరుగుతుంది. నువ్వు చీర మార్చుకోవడానికి వెళ్తున్నట్టున్నా? అవునండి. నేను హెల్ప్ చేయనా? అయ్యో, దాందే ఉంది, రండి. ఏవండి, చెప్పు బాను. చూడండి, ఈ డ్రెస్ మీకోసం నేను కుట్టించాను. ఈరోజు ఫంక్షన్లో మీరు ఇదే వేసుకోవాలి. సరే బాను, వేసుకుంటాను. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఈ డ్రెస్లోనే ఈరోజు ఉండాలి. ఆ నీలిమ తీసుకొచ్చింది కదా అని మీ ఫ్రెండ్ అన్న సెంటిమెంట్తో మీరు మాత్రం ఆ డ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకూడదు.
చెప్పావు కదా బాను, అలాగే చేస్తాను. ఇదిగోండి ఇక్కడే పెడుతున్నాను, త్వరగా రెడీ వచ్చేయండి. బామ్మా, ఆ క్యాటరింగ్ వాళ్ళు వచ్చారా? భాను, నువ్వు ఎంతో తెలివిగా నా చెల్లెలు తీసుకొచ్చిన డ్రెస్ కార్తీక్ వేసుకోకుండా చేయాలనుకున్నావు. కానీ నా చెల్లెల్ని బాధ పెట్టిన నువ్వు హ్యాపీగా ఉంటే నేను మా మమ్మీ ఎలా ఊరుకుంటాం? అందుకే మా అమ్మ నాకు అద్భుతమైన ప్లాన్ చెప్పింది. నువ్వు తెచ్చిన డ్రెస్ కార్తీక్ గారు వేసుకోకుండా నేను చేస్తాను. అసలు ఈ థాట్ మా అమ్మకి రావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎవరికి అనుమానం రాకుండా ఈ డ్రెస్ సర్వనాశనం చేస్తాను. నీలిమా, అసలు నీకు బుద్ధుందా? ఏం జరిగిందమ్మా? నేను తీసుకొచ్చిన డ్రెస్ కుట్లు విప్పేసింది. నీలిమకి ఏ సంబంధం లేదు. అక్కడ ఇంకో డ్రెస్ లేదు కాబట్టి నేను ఇది వేసుకున్నాను. ఇన్ని కుతంత్రాలు నీలిమ పన్నుతుంటే దాన్ని ఒక్క మాట కూడా అనకుండా నన్ను అంటున్నారు కదా, అదే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ ఇంట్లో నీలిమకి ఏమైనా ప్రత్యేకమైన స్థానం ఉందా? అదేంటో నాకు చెప్పండి.